నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో ప్రతిపద జ్ఞానదర్శన విశుద్ధిలో నిన్న మనము భయాన్ని కలిగించే జ్ఞానాన్ని గురించి చెప్పుకున్నాం. ఈరోజు ప్రమాదాన్ని చూచే జ్ఞానం. ప్రమాదము, ఈ ప్రమాదాన్ని పాలీలో ఏమంటారు? ఆదీనవ అంటారు. ఆదీనవ అంటే ప్రమాదం. ఆ యోగి సాధకుడు భయాన్ని కలిగించే జ్ఞాన సాధన చేస్తున్నప్పుడు, అభ్యాసం చేస్తున్నప్పుడు, దానిని పెంపొందించుకునేటప్పుడు సమస్త భవ, యోని, గతి, స్థితి, సత్వావాసాలలో ఆ భయం నుండి రక్షణ, దాగుకునే చోటు, గతి లేదా రక్షోపాయము కనిపించదు. ఈ భయాన్ని కలిగించే ఈ జ్ఞాన సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా రక్షణ లేదు. ఏ లోకంలోనూ, ఏ సత్వావాసంలోనూ, ఏ స్థితి గతి, ఎక్కడ కూడా, ఏ భవన్లో కూడా రక్షణ లేదు అని తెలిసినప్పుడు భయము కలుగుతుంది. ఇతరుల విషయంలో ఈ భయం కలుగుతుంది అని చెప్పుకున్నాం నిన్న. తోలో ముళ్ళు ఉన్నప్పుడు ఎవరికైనా ఈ ముళ్ళు గుచ్చుతాయేమో అని భయపడ్డట్టుగా ఈ అన్ని లోకాల్లో కూడా ఎక్కడ రక్షణ లేకపోవటం అనేది యోగికి భయాన్ని కలిగిస్తుంది. సమస్త భవ, యోని, గతి, స్థితి, సత్వావాసాల యొక్క సంస్కారాలలో ఒక సంస్కారంలో కూడా ఆ యోగికి కోరిక కానీ బంధనం కానీ ఉండదు. ఈ సమస్త సంస్కారాలలో ఎక్కడ కూడా అతనికి కోరిక కానీ బంధనం కానీ ఉండదు. అతనికి మూడు భవాలు, కామభవ, రూపభవ, అరూపభవము అనేటువంటి మూడు భవాలు కాలుతున్న నిప్పుల బట్టిలా, ఇటుకల బట్టి కాలుతూ ఉంటుంది కదా, లేదా కుమ్మరి వాము కాలుతూ ఉంటుంది. 4 భూతాలు భయంకరమైన విషసర్పంలా, 3 భవాలు కాలుతున్న నిప్పుల బట్టిలాగా, 4 భూతాలు భయంకరమైన విషసర్పంలాగా. 4 భూతాలు అంటే భూమి, జలము, అగ్ని, వాయువు. ఈ 4 భూతాలు భయంకరమైన విషసర్పంలాగా, 5 స్కందాలు చేతిలో ఖడ్గాన్ని ఎత్తిపట్టుకున్న వధకునిలా. ఈ 5 ఏమిటవి? 5 స్కందాలు చేతిలో ఖడ్గాన్ని ఎత్తిపట్టుకున్న వధకునిలా. ఒకడు ఖడ్గాన్ని పట్టుకొని చంపడానికి వచ్చినట్టుగా కనిపిస్తాయి. తర్వాత 6 లోపలి ఆయతనాలు శూన్యగ్రామంలా, 6 బాహ్య ఆయతనాలు గ్రామాన్ని దోచుకునే దొంగల్లా, 7 విజ్ఞాన స్థితులు, 9 సత్వావాసాలు, 11 అగ్నులతో కాలుతున్నట్టుగా సమస్త సంస్కారాలు వ్రణము, రోగము, ముళ్ళు, పాపము, సంకటము లాగా ఆస్వాదరహితంగా, నీరసంగా, గొప్ప ప్రమాదాల రాశిలా తెలియవస్తుంది. ఎలా? సుఖంగా జీవించి ఉండాలని కోరుకునే పిరికివాడికి బయటి రూపం వలన అందంగా కనిపించే వనం కూడా క్రూర జంతువులు గల అడవిలా, ఎంతో అందంగా వసంతకాలంలో పుష్పించిన అడవిని చూస్తున్నప్పుడు కూడా పిరికివాడికి ఆ అందం మీద దృష్టి ఉండదు.
ఎక్కడి నుంచి సింహమో పులో ఎక్కడి నుంచి అయినా వస్తుందేమో అని ఆ భయం మీదనే ఉంటుంది వాడి దృష్టి. ఆ విధంగా గుహలు సింహాల నివాసాల్లాగా, అంటే గుహలకు వెళ్తే వాడికి ఇందులో సింహం ఉన్నదేమో అనిపిస్తుంది అని. జలంతో నిండి ఉన్న సరోవరాలు రాక్షసుల నివాసాల్లాగా, జాతక కథలో వస్తాయి కదా, దక రాక్షసులు ఉంటారు, అంటే జలరాక్షసులు. నీటిల్లో ఉండి నీళ్ళు తాగడానికి వచ్చిన వాళ్ళను పట్టుకుంటాయి అన్నమాట. ఖడ్గాన్ని ఎత్తి పట్టుకొని ఆక్రమణకు సిద్ధంగా ఉన్న శత్రువులాగా, విషంతో కూడిన భోజనంలా, దొంగలు దోపిడిగాన్లతో చుట్టుముట్టబడిన మార్గంలా, మండుతున్న ఇంటిలా, ఆక్రమించటానికి వస్తున్న సేనలా అనిపిస్తుంది. ఈ ఇంతకుముందు చెప్పుకున్న అవి అన్నీ కూడా ఎట్లా అనిపిస్తాయి ఆయనకు? ఇన్ని విధాలుగా ప్రమాదకారి అని భయము కలుగుతుంది. ఈ పిరికివాడు వన ప్రదేశము మొదలైన వాటిని, హింసక జంతువులు మొదలైన వాటితో నిండినదిగా తలంచి భయభీతుడై ఉద్విగ్నుడై రోమాంచితుడవుతూ అంతటా భయాన్నే చూడటం వలన తనను అన్ని విధాల సంకటంలో పడినవానిగా తలుస్తాడు. ఎక్కడా రక్షణ లేదు, ఎక్కడ పోయినా ప్రమాదమే, అన్ని విధాలా నేను సంకటంలో ఉన్నా అని అనుకుంటాడు. అదేవిధంగా ఆ సాధక యోగికి కూడా భంగానుపశ్యన చేస్తూ ఉన్నప్పుడు సంస్కారాలన్నీ భయమే అని తెలిసినందున తనకు నాలుగు దిక్కుల ఆసక్తి లేని నీరస దృశ్యమే కనిపిస్తుంది. ఇలా చూస్తూ అతనికి ప్రమాదాన్ని చూచే జ్ఞానము కలుగుతుంది. ఇదే ఉద్దేశంతో పటిసంభిద మగ్గలో ఇలా చెప్పబడింది. భయం కలిగించడంలోని జ్ఞానము ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానము ఎలా అవుతుంది? భయం ఉన్నప్పుడు ప్రమాదాన్ని శంకిస్తాడు కదా, అది ఎలా అంటే ఉత్పాద భయం. ఈ భయం కలగడాన్ని గురించిన జ్ఞానము ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానం. అంటే ఉత్పాద భయము, ఉత్పాదంలో భయపడుతున్నాడు అంటే ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానం కలిగింది అని. ఈ ప్రవృత్తి భయము, నిమిత్త భయము, ఈ ఆయూహన భయము, ఆయూహనం అంటే ఈ రాశీకరణం, ఈ ప్రతిసంధి భయము సంస్కారాల యొక్క రాశీకరణం, తర్వాత విజ్ఞానం యొక్క ప్రతిసంధి, ప్రతిసంధి భయము, ఈ గతి భయము, ఈ నివృత్తి భయము, ఈ ఉత్పత్తి గర్భంలోనికి రావటం ఉత్పత్తి భయము, ఈ జన్మ భయము, ఈ జరా భయము, వ్యాధి భయము, మరణ భయము, శోక భయము, విలాప భయము, ఉపాయాస భయము, ఇలా ఈ భయం కలగటాన్ని గురించిన జ్ఞానము ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానం. ఎవడు ప్రమాదాన్ని గుర్తిస్తాడో వాడే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దుఃఖాన్ని చూచేవాడే దుఃఖ నిరోధం కోసము ప్రయత్నం చేస్తాడు. దుఃఖమే చూడని వాడు హాయిగా మరుపులో విశేషకాలు వచ్చినప్పుడు ఆనందించి ఆ తర్వాత దుఃఖిస్తూ ఉంటాడు. అనుత్పాదము క్షేమము, దేనికి ఉత్పత్తి లేదో అది క్షేమకరమైనటువంటిది, దానిలో భయము లేదు. ఉత్పత్తి ఉన్న దానిలో భయం ఉన్నది, అందుకని ఉత్పత్తిని చూడటము భయాన్ని గుర్తించటము అని. అనుత్పాదము క్షేమము, ఇది శాంతిపద జ్ఞానము. ఉత్పాదము భయకారణము, అనుత్పాదము కళ్యాణకరము, ఇది శాంతిపద జ్ఞానము. అట్నే ప్రవృత్తి, ఉపాయాసము, అనుపాయాసము కళ్యాణకరం. అంటే ప్రవృత్తి భయకారణము, ప్రవృత్తి లేకపోవడము క్షేమకారణం, శాంతిపద జ్ఞానం అని చెప్పుకున్నాం కదా, కళ్యాణకరం. అదేవిధంగా ఉపాయాసం భయకారణము, అనుపాయాసము కళ్యాణకరం, ఇది శాంతిపద జ్ఞానము.
అంటే ఇంతకుముందు చెప్పుకున్న లిస్టులో వచ్చిన అన్నింటి విషయంలో ఇదే విధంగా చెప్పుకోవాలి. ఉత్పాదము దుఃఖము, ఉత్పాదము దుఃఖము. ఈ భయం కలగటాన్ని గురించిన జ్ఞానము ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానం. ప్రవృత్తి దుఃఖము. ఈ భయం కలగటాన్ని గురించిన జ్ఞానము ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానం. ఈ విధంగా ముందు చెప్పుకున్న లిస్టు మొత్తము చెప్పుకొని చివరికి ఉపాయాసము దుఃఖము. ఈ భయం కలగటాన్ని గురించిన జ్ఞానము ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానం. అనుత్పాదము సుఖం. ఇది శాంతిపద జ్ఞానం. దేనికి ఉత్పత్తి లేదో అది సుఖం, అంటే నిర్వాణము సుఖము. నిర్వాణం పరమం సుఖం అని ధమ్మపదం. అప్రవృత్తి ఇంకా ముందరలాగానే లిస్ట్ అంతా ముందు చెప్పుకున్న వాటికి వ్యతిరేకంగా చెప్పుకోవాలి. ప్రవృత్తి దుఃఖము, అప్రవృత్తి సుఖము అని ఈ విధంగా. అనుపాయాసము సుఖము. ఆ లిస్టులో చివర వచ్చేది ఏమిటి? అనుపాయాసం. అనుపాయాసము సుఖము. ఇది శాంతిపద జ్ఞానం. ఉత్పాదము దుఃఖము, అనుత్పాదము సుఖము. ఇది శాంతిపద జ్ఞానం. ప్రవృత్తి ముందరి వలనే. ఉపాయాసము దుఃఖము, అనుపాయాసము సుఖము. ఇది శాంతిపద జ్ఞానం. మళ్ళీ చెప్పిందాన్ని సరే. ఉత్పాదము సామిషము. ఆహారము పంచకామ గుణాలతో కూడిన సుఖ దుఃఖ వేదన. ఉత్పాదము సామిషము. సామిషం అంటే ఆహారం. ఆహారం అంటే ఏది? కబలికార ఆహారం కాకుండా ఇక్కడ పంచకామ గుణాలతో కలిగే సుఖదుఖ వేదనలు ఆహారంగా చెప్పబడ్డాయి. ఈ భయం కలగటాన్ని గురించిన జ్ఞానము ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానం. అంటే పంచకామ గుణాలతో కలిగే సుఖదుఖ వేదనలు బంధిస్తాయి అనేది గుర్తించటం. ఆ భయం కలగటాన్ని గురించిన జ్ఞానము ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానం. తర్వాత ప్రవృత్తి ముందరి వలనే. ఉపాయాసము సామిషము. ఇవన్నీ కూడా సుఖదుఖాది వేదనలతో ఉన్నాయి. ఈ భయం కలగటాన్ని గురించిన జ్ఞానము ప్రమాదాన్ని చూచే జ్ఞానం. అనుత్పాదము నిరామిషం. అంటే ఈ ఆహారము లేనటువంటిది. ఏది? ఉత్పత్తి కానటువంటిది. అనుత్పాదము నిర్వాణం. ఇంకా నైష్కర్మ్యంతో కూడిన 6 సుఖదుఖ వేదనలు. ఇవి సుఖము అన్నాడు. అంటే ఇక్కడ నైష్కర్మ్యం ఉన్నది. ఆశతో కర్మ చేయటం లేదు. నిర్వాణ మార్గాన్ని పట్టిన వాడు నైష్కర్మ్య మార్గంలో ఉంటాడు కాబట్టి సుఖదుఖ వేదనలకు చలించకుండా ఉండటాన్ని అభ్యాసం చేస్తాడు. అందువల్ల అది శాంతిపద జ్ఞానము అని. ఇక అప్రవృత్తి ముందరి వలనే. ఉత్పాదము సామిషము, అనుత్పాదము నిరామిషము. ఇది శాంతిపద జ్ఞానం. ప్రవృత్తి ముందరిలాగే చెప్పుకోవాలా. ఉపాయాసము సామిషము, అనుపాయాసము నిరామిషం. ఇది శాంతిపద జ్ఞానము. ఉత్పాదము సంస్కారం. ఈ భయం కలగటాన్ని గురించిన జ్ఞానము ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానం. ఏది? ఉత్పాదం సంస్కారము అనే భయం కలగటాన్ని గురించిన జ్ఞానము ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానం. ప్రవృత్తి ముందరి వలనే అన్నీ చెప్పుకోవాలి. ఉపస్థానము సంస్కారము. ఈ భయం కలగటాన్ని గురించిన జ్ఞానము ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానం. ఇక దీనికి వ్యతిరేకంగా అప్రవృత్తి. ఇప్పుడు చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా లిస్ట్ అంతా చెప్పుకోవాలి. అప్రవృత్తి ఏమిటి? శాంతిపదము జ్ఞానం. అనుపాయాసము నిర్వాణము. ఇది శాంతిపదంలో జ్ఞానం. ఉత్పాదము సంస్కారము, అనుత్పాదము నిర్వాణం. ఇది శాంతిపదంలో జ్ఞానం.
అంటే దేనికి ఉత్పత్తి ఉన్నదో అది అంతా నిర్వాణం కాదు, అనుత్పాదము నిర్వాణం, ఉత్పత్తి కానటువంటిది నిర్వాణం. ఇది శాంతి పదానికి సంబంధించిన జ్ఞానము. ప్రవృత్తి ముందరి వలనే లిస్ట్ అంతా చెప్పుకోవాలి. ఉపాయాసము సంస్కారం, అనుపాయాసము నిర్వాణం. ఇది శాంతి పదంలో జ్ఞానము. ఈ ప్రకరణము గాథల ద్వారా స్పష్టం చేయబడుతున్నది. ఉత్పాదము, ప్రవృత్తి, నిమిత్తము, దుఃఖము, ఆయోహనము, ప్రతిసంధి ఇవి దుఃఖము అని చూస్తాడు. ఇది ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానం. అంటే ఆ గాథలకు ఇది అనువాదం. ఉత్పాదము, ప్రవృత్తి, నిమిత్తము, దుఃఖము, ఆయూహనము. ఆయూహనం అంటే రాశీకరణం, నిల్వ చేసే సంస్కారాల కుప్పగా మారటాన్ని రాశీకరణం అంటారు. ప్రతిసంధి ఇవి దుఃఖం అని చూస్తాడు. ఇది ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానం. అనుత్పాదము, అప్రవృత్తి, అనిమిత్తము, సుఖము, అనాయూహనము, అప్రతిసంధి ఇది సుఖం. ఇది శాంతిపద జ్ఞానం. ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానము 5 స్థానాలలో ఉత్పన్నమవుతుంది. అలాగే శాంతిపద జ్ఞానం కూడా 5 స్థానాలలో ఉత్పన్నమవుతుంది. అదే ముందు చెప్పుకున్న లిస్టు. ఇటువంటి 10 జ్ఞానాలను, అంటే ఉత్పత్తికి సంబంధించిన 10 జ్ఞానాలు, అనుత్పాదానికి సంబంధించిన 10 జ్ఞానాలు, అది దుఃఖానికి సంబంధించిన 10 జ్ఞానాలు, శాంతిపదానికి సంబంధించిన 10 జ్ఞానాలు. ఇటువంటి 10 జ్ఞానాలను ఆ యోగి సాధకుడు తెలుసుకుంటాడు. అతడు ఈ 2 విధాల జ్ఞానంలో నేర్పును సంపాదించిన తర్వాత అనేక దృష్టులతో కంపింపడు. అంటే భిన్నమైన దృష్టులలో పడడు. ఈ జ్ఞానంలో నేర్పు సంపాదించిన వాడు సమ్యక్ దృష్టిని కలిగిన వాడు అని. అది తెలియటం అనే అర్థంలో జ్ఞానము, ప్రకృష్ట జ్ఞానం అనే అర్థంలో ప్రజ్ఞ. ఇదే ఉద్దేశంతో పాలీలో దీని గురించి ఇలా చెప్పబడింది. భయం కలగడాన్ని గురించిన జ్ఞానమే ప్రమాదాన్ని గుర్తించే జ్ఞానం అని పటిసంభిధామగ్గ చెప్తూ ఉన్నది. పై పాలీకి ఇది వ్యాఖ్యానం. అక్కడ అంటే పై పాలీలో ఉత్పాదము అనగా పూర్వకర్మ కారణం నుండి ఇక్కడ ఉత్పన్నం కావటం, పూర్వకర్మ వల్ల ఏర్పడిన ప్రతిసంధి కారణంగా ఈ జన్మ పొందటం. ప్రవృత్తి అనగా ఉత్పన్న ప్రవృత్తి, ఉత్పన్నమయ్యేటువంటి ప్రవృత్తి. నిమిత్తం అనగా అన్ని సంస్కారాల నిమిత్తాలు. ఆయూహనం అనగా భవిష్యత్తులో కలగనున్న ప్రతిసంధికి కారణమైన కర్మ. ఆయూహనం అంటే భవిష్యత్తులో కలగబోయే ప్రతిసంధికి కారణమైన కర్మ సంచితం కావటం, నిలువ కావటం, జమ కావటం. ప్రతిసంధి అనగా భవిష్యత్తులో ఉత్పత్తి. గతి అనగా అక్కడ కలిగే ప్రతిసంధి. నిబ్బత్తి అనగా స్కందాలు ఉత్పన్నం కావటం. ఉత్పత్తి అంటే సమాపన్న అంటే పనిలో ఉన్న, లేదా ఉత్పన్నమైన అంటే ఉత్పన్నమయ్యే పనిలో ఉన్న లేదా ఉత్పన్నమైన వాటికి ఇలా చెప్పబడిన విపాక ప్రవృత్తి. ఆ ఉత్పన్నమైన వాటికి విపాకం ఉంటుంది కదా. కర్మ వల్ల శరీరం రావటము, ఆ శరీరంతో మళ్ళీ కర్మఫలాల్ని అనుభవించటం. జాతి అనగా జరా మొదలైన వాటికి కారణమై భవప్రత్యయ నుండి కలిగే జన్మ. ఇది జరామరణాదుల అర్థం లోకంలో అందరికీ తెలిసినటువంటిదే. ఇక్కడ ఉత్పాదం మొదలైన 5 ఆధీనవ జ్ఞాన వస్తువులుగా చెప్పబడినాయి. మిగిలినవి దానికి పర్యాయాలు కావటం వలన చెప్పబడినాయి. నిర్వృత్తి, జాతి ఈ 2 శబ్దాలు ఉత్పత్తికి ప్రతిసంధికి పర్యాయాలు. అట్లే గతి, ఉత్పత్తి ఈ 2 ప్రవృత్తికి పర్యాయాలు. జరా మొదలైన నిమిత్తానికి
జర మొదలైనవి నిమిత్తానికి పర్యాయాలు. ఇక్కడికి ఈరోజు చాలు.